శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న విమానంకు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ బయలుదేరింది. బాంబు బెదిరింపులతో వెంటనే ఫ్లైట్ ను ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు పైలట్స్. దీంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఫ్లైట్ ను చెకింగ్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న విమానంకు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ బయలుదేరింది. బాంబు బెదిరింపులతో వెంటనే ఫ్లైట్ ను ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు పైలట్స్. దీంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఫ్లైట్ ను చెకింగ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. శ్రావంతి, విమాన ప్రయాణం అంటేనే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న విమాన ప్రమాదాలు, విమానానికి బాంబు బెదిరింపులు కూడా కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు మనకు గత కొంతకాలంగా కూడా ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానాల్లో తరచుగా ఏదో ఒక సాంకేతిక లోపంతో పాటు బెదిరింపు బాంబులు కూడా చాలా వస్తున్నాయి. సో ఈ సంఘటనలకు కూడా ప్రజలు చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అంటే మనకు మొన్న 12న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి ఏదైతే టేకాఫ్ సమయంలో కుప్పకెళ్ళినటువంటి ఆ యొక్క విమానానికి సంబంధించి కూడా యావత్ ప్రపంచానికి కురిపేసింది. కాబట్టి సో ఈ విమానం తీసుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగింది. కాబట్టి ప్రమాదాలు ప్రయాణికులను చాలా భయానికి గురి చేస్తుంది. బాంబు బెదిరింపు కలకలం కూడా రేగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్నటువంటి విమానంకు బాంబు వచ్చింది. జర్మనీ నుంచి హైదరాబాద్ లోని మన ఇంటర్నేషనల్ శంషాబాద్ విమానాశ్రయం లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని రొమానియా నుంచి జర్మనీలో ఉన్నటువంటి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కూడా అంటే మళ్ళీ డైవర్ట్ చేశారు. అంటే ఈ ఘటనపై సంబంధించిన పూర్తిగా అధికారులు అంతా అలర్ట్ అయిపోయారు. సో బెదిరింపు కాల్పై కూడా ఆరా తీస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేటువంటి విషయాలపై కూడా అంతా ఈ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు ఆరా తీస్తున్నారు. సో ఈ ఘటనపై కూడా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి రాడార్ లో కూడా మనకి తాజాగా ఒక లింక్ షేర్ చేస్తారు. ఏదైతే మనకు ఫ్లైట్ కి సంబంధించినటువంటి రాడార్ ఉంటుందో సో ఆ రాడార్ లో కూడా దీన్ని డైవర్ట్ చేసినట్టుగా పూర్తిగా తెలుస్తుంది. సో అందులో ఉన్నటువంటి అందరూ కూడా అంటే ప్రయాణించేటువంటి జర్మనీ నుంచి ఇటు మనకు శంషాబాద్ వస్తున్నటువంటి హైదరాబాద్ నగరానికి వస్తున్న వారు కానీ మరి ఇక్కడి నుంచి ఈ వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా అంత సురక్షితంగానే ఉన్నారు. సో ఈ బెదిరింపు కేవలం ఆ యొక్క విమానానికి వచ్చింది తప్ప ఈ ఎలాంటి ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ జర్మనీ నుంచి బయలుదేరిన ఎయిర్పోర్ట్ కి ఎట్లాంటిది రాలేదు. కానీ ఓన్లీ శంషాబాద్ కి వస్తున్నటువంటి ఈ ఏదైతే LH752 విమానం ఉందో సో దానికి ఈ బెదిరింపు కాలు రావడం వల్ల దాన్ని ఎప్పటే మనకి డైవర్ట్ చేసినట్టు కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి అంటే ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. సో జర్మనీ నుండి పయనమైనటువంటి కొద్దిసేపటికే ఈ బాంబు బెదిరింపు కావడంతో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కి అయితే పూర్తి దాన్ని తరలించారు. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇట్లా అంటే ఎక్కడి నుంచి వచ్చింది కాల్ అనేది కూడా ఆలోచిస్తున్నారు. సో ఫేక్ కాల్ అయితే ఖచ్చితంగా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం తెస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ గా అంటే మనకి ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, సో ఎవరు చేశారు, నిజంగానే ఏమన్నా ఉందా, పూర్తిగా కూడా దాన్ని అక్కడ ల్యాండ్ చేసి ప్రస్తుతం అయితే అక్కడ అందరూ సురక్షితంగా ఉన్నారు. అక్కడ అందరినీ కూడా అంటే ఆ ఫ్లైట్ కి సంబంధించిన కూడా పూర్తిగా పిన్ టు పిన్ కూడా అందరూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం అందరూ క్షేమంగా ఉన్నారు. ఈ లుఫ్తాన్సా ఎయిర్పోర్ట్ లో మాత్రం LH752 సంబంధించినటువంటి విమానం బాంబు బెదిరింపు రావడం వల్ల దీన్ని అయితే పూర్తిగా జర్మనీకి సంబంధించినటువంటి జర్మనీ ప్రాంతంలోనే పూర్తిగా నిలిపివేశారు. సో ప్రజెంట్ మాత్రం అందరూ క్షేమంగానే ఉన్నారు. కానీ కొంత భయభ్రాంతులు పరిస్థితి